నమస్తే శ్రీమాత్రి నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ, ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దిన ఫలితాలలో భాగంగా ఈరోజు 27 డిసెంబర్ 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పంచాంగం ప్రకారము గ్రహాల యొక్క ప్రభావము, ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు సింహంలోను, బుధుడు వృచ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దేని మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడతాయంటే కనుక భావోద్వేగాల మీద, కుటుంబ సంబంధాల మీద, మాటలలో జాగ్రత్త మీద, దాంతోపాటు ధనము, ఖర్చులు వీటి మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మీకు 100% సక్సెస్ఫుల్. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల పనులు చాలా సులభంగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. గౌరవము, అభిమానాలు పెరగడంతో పాటు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ సక్సెస్ సాధించే అవకాశాలు గతం కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక భావోద్వేగాలు మీరు ఎక్కడా ప్రదర్శించకండి. కుటుంబంలో కావచ్చు, మీరున్న రంగంలో కావచ్చు, కొంత ఎమోషనల్గా కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నీటిని ఎక్కువగా తాగడంతో పాటు నీటిని మీరు మొక్కలకు, ఏదైనా ఒక మొక్క కావచ్చు లేదా కొన్ని మొక్కలకు కావచ్చు, నీటిని మీరు మొక్కలకు వేసే ప్రయత్నం చేసుకోండి. మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 88. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. కలిసి వచ్చే సంఖ్య 2. కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుజుడు బలంగా ఉన్నప్పటికీ కొంత కోపం అనేది మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది కొంత ఇబ్బందికరంగా కూడా ఉండబోతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగంలోనూ బిజినెస్లోనూ మీకు కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఆ సవాళ్లను మీరు ఎదుర్కొని ముందుకు వెళ్తారు. కానీ మొదట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సవాళ్ళు ఏవైనా వస్తే కనుక యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణం సర్దుకుంటుంది. గతంలో కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అనవసరమైన కోపాన్ని ఎక్కడా ప్రదర్శించకండి. కొంత బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోతేనే ఈ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. కొత్త పనికి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే అది ఏదైనా కావచ్చు, జాబ్ కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఏదైనా మధ్యాహ్నం 12 తర్వాతనే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు అదృష్ట శాతం 74% గాను, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కొంత పరీక్ష కాలము అని చెప్పొచ్చు. అయితే పనులు కూడా మీకు చాలా స్లోగాను అవ్వకుండా ఉండడము, తదుపరికి వాయిదా పడ్డము, లేదా కొంతకాలానికి గ్యాప్ రావడము, ఇలాంటి ఇబ్బందికరమైన, అంటే అనుకున్న పని సజావుగా ఈ రోజైతే జరిగే అవకాశం కనిపించడం లేదు. డబ్బు వచ్చి వెళ్తుంది, అంటే ధనము వస్తుంది. మీకు ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగాను మీ చేతి నుంచి జారిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత వివాహ ప్రయత్నాలు జరుగుతాయి, కానీ దగ్గర దాకా వచ్చి దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక పేపర్ వర్క్, అదే అగ్రిమెంట్లు రాయడం కానీ, ఏదైనా పేపర్ వర్క్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఇట్లాంటివి ఏవి చేసినా కానీ 1-2 సార్లు తరచి చూసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా బుధుడికి సంబంధించి నవగ్రహ ఆలయంలో ఆకుపచ్చ వస్తువులు కానీ, వస్త్రాలు కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక బుధగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకుంటారు. అదృష్ట శాతం 69. కలిసి వచ్చే రంగు బ్లూ కలరు. కలిసి వచ్చే నెంబరు 5. కలిసి వచ్చే వారము బుధవారము.